కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. లంకె బిందెలు ఉన్నాయనుకున్నామని సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆడబిడ్డలకు 4 ఇస్తామన్నారు. ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ అధినేత కేసీఆర్ ప్రజల తీర్పును గౌరవించారని తెలిపారు. అప్పుడు ఇస్తామన్నారు, ఇప్పుడు కొందరికి అంటున్నారు. ఇదెక్కడి పద్ధతని విమర్శించారు. మార్చి 17కు కాంగ్రెస్ ప్రభుత్వానికి 100 రోజులు నిండుతాయి. అప్పటి వరకు ఆగుతామన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా చేర్చుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఇటీవల నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత సిబిఐకి లేఖ రాశారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలని ఆమె కోరారు. ఒకవేళ తన నుంచి సిబిఐకి ఏవైనా ప్రశ్నలకు సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవడానికి అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాలున్నందున ఈ నెల 26న విచారణకు హాజరు కావడం తనకు సాధ్యం కాదని ఆమె చెప్పారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. 2022 డిసెంబర్లో అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇదే తరహా నోటీసులు సెక్షన్ 160 కింద ఇచ్చారని ఆమె ప్రస్తావించారు. మాజీ సీఎం కేసీఆర్ పై కోపంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పై దేశ ప్రజలకు నమ్మకం లేదన్నారు. ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిపోతారని జోస్యం చెప్పారు. బీజేపీ ప్రభుత్వం పేదల కోసం 11 కోట్ల మరుగుదొడ్లను కట్టించిందన్నారు. కరోనా మహమ్మారిని బీజేపీ ప్రభుత్వం విజయవంతంగా ఎదుర్కొందని తెలిపారు. మనకే కాకుండా విదేశాలకు కూడా వ్యాక్సిన్ ను అందించిన ఘనత భారత్ది అన్నారు. దేశ ప్రజలను మోసం చేసే బుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానిదని తీవ్ర ఆరోపణ